తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి టాపిక్ యూపీఎస్సీ ఎగ్జామ్ 2026 గురించి అభ్యర్థులు, నిపుణులు, అకాడమీ ఫ్యాకల్టీ అందరూ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్ ఏదైతే మొన్న ఇచ్చారో ఆదివారం జరిగిన పరీక్షలో దాని మీద అసలు దానికి తలా తోకా లేకుండా ఎటు పడితే అటు ఏవి పడితే అవి ఒక నిర్దిష్ట విధానం లేకుండా ఇచ్చేశారు. దీంతో అభ్యర్థులు ఎంత బాగా చదివిన అభ్యర్థులు కూడా చాలా డల్ అయిపోయారు ఈ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత అనేది ఒక తీవ్రమైన చర్చ జరుగుతోంది. అభ్యర్థులు చాలామంది దీని మీద కోర్టుల్లో కేసులు వేసే ప్రయత్నాలు కూడా చేయాలనుకుంటున్నట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. దీని గురించి మాట్లాడేందుకు మనతో ప్రముఖ విద్యావేత్త అనిరుద్ బిల్లా గారు ఉన్నారు. నమస్తే అనిరుద్ బిల్లా గారు. నమస్తే సార్. అనిరుద్ బిల్లా గారు, మొన్న జరిగిన ఏదైతే యూపీఎస్సీ ఎగ్జామ్ ఉందో దాన్ని మీరు కూడా చూశారు, ఎందుకంటే మీరు కూడా యూపీఎస్సీ ఫ్యాకల్టీ అండ్ మెంటార్. సో ఈ ఎప్పుడూ లేనంత విమర్శ మొన్న జరిగిన క్వశ్చన్ పేపర్ మీద ఎందుకు అంత విమర్శ వచ్చింది? ఏంటి మొన్న పరీక్ష పేపర్లో ఉన్న లోపాలు ఏంటి? జనరల్గా చూస్తే సార్, యూపీఎస్సీ ఫుల్ ఫామ్ కనుక చూస్తే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సార్. ఓకే. మేము ప్రిపేర్ అయ్యే రోజుల నుంచి కూడా దానికి ఇంకో పేరు ఉండేది సార్. ముద్దుగా పిలుచుకున్న పేరు ఏంటంటే అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని. సో ఇట్ ఈస్ ఆల్వేస్ నోన్ ఫర్ అన్ప్రెడిక్టబిలిటీ సార్. ఇది మా అప్పుడు కూడా ప్యాటర్న్ చేంజెస్ జరిగాయి, బట్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఐ కెన్ సే సార్, మొన్న జరిగిన సండే ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా స్టూడెంట్స్ అయితే ఆందోళనకు గురి చేసింది. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే మన స్టూడెంట్ కూడా ఉన్నారు సార్ కొంతమంది, లాస్ట్ అటెంప్ట్ అనమాట వాళ్ళది. ఓ పాపం, లాస్ట్ అటెంప్ట్ అయిన వాళ్ళ పరిస్థితి చెప్పాల్సిన పని లేదు సార్. వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకొని లాస్ట్ 5 years నుంచి రాస్తూ ఈసారి ఎట్లయినా సరే క్లియర్ చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది షాకే సార్. బట్ ఎప్పుడైనా సరే ఒక ఇష్యూకి 2 వైపులు ఉన్నట్టే నేను ఐ వాంట్ టు టాక్ ఫర్ 2 sides సార్. అంటే స్టూడెంట్స్, పేరెంట్స్, అకాడమీ సైడ్ నుంచి మాట్లాడుతూ అండ్ ఆల్సో యూపీఎస్సీ వర్షన్ కూడా. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ తను ఈజ్ వర్కింగ్ ఇన్ యూపీఎస్సీ సార్. ఐ కాంట్ సే హిస్ నేమ్. తను వర్క్ చేస్తున్నారు. నేను తనతో మాట్లాడు లాస్ట్ 2 days. ఎందుకంటే కంటిన్యూస్గా కాల్స్ సార్, పేపర్ అయిపోగానే కాల్ చేశారు, సార్ ఇట్లుంది అని. సో ఇప్పుడు దాని గురించి కనుక మాట్లాడితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కానీ ఫ్యూ డెకేడ్స్ నుంచి చెప్పాలంటే ఇలాంటి పేపర్ రాలేదు సార్. మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. జనరల్గా ఫస్ట్ టైం ఎవరైనా స్టూడెంట్స్ పేపర్ చూసినప్పుడు సార్ వాళ్ళకి ఏంటంటే క్వశ్చన్ కింద ఆప్షన్స్ ఒకే పేజ్లో ఒక 3-4 ఉంటే చూడడానికి ఫస్ట్ ఇట్ ఈస్ కూల్ అండ్ కామ్. అవును. ఎప్పుడైతే ఒక సైడ్ పేపర్లో ఒకటే క్వశ్చన్ ఉంటే అది లెందీ క్వశ్చన్ కదా సార్. అంతే కదా. అండ్ ఈ పేపర్ వచ్చేసి మోర్ దెన్ 45 పేపర్స్ ఉంది సార్. 45 pages ఉంది. సో ఇట్ ఈస్ లెందీ పేపర్ అండ్ కొత్త ఫార్మాట్స్ వచ్చాయి. అండ్ ఇప్పటివరకు ప్రిలిమ్స్లో అవుట్ ఆఫ్ సిలబస్ అనొచ్చు మనం, కాదు యూపీఎస్సీ ఏమంటే ఒప్పుకోద్దు దానికి. బట్ ఏంటి అంటే ఎథిక్స్ అండ్ డెసిషన్ మేకింగ్ అనే సబ్జెక్ట్లోంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అది ఉందా పోర్షన్లో? ఐ మీన్ అంటే ఉందా? అది మెయిన్స్కి ఉంది సార్, ప్రిలిమ్స్కి లేదు. కానీ మెయిన్స్ది ప్రిలిమ్స్కి ఇచ్చారు సార్. ఇచ్చారు. అండ్ ఇంకొన్ని క్వశ్చన్స్ ఎట్లా అడిగారంటే అది ఎవ్వరు కూడా ఆన్సర్ చేయలేని క్వశ్చన్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే మన మిలిటరీ బేస్ క్యాంప్స్ గురించి, మిలిటరీ లొకేషన్స్ గురించి, వాటి లొకేషన్ ఇచ్చి పక్కన మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అడిగారు అనమాట. కొన్ని ఎలా చెప్తారండి అట్లాంటివి? అర్థం కాదు. ఎస్ సార్. ఇంకొన్ని యుఎస్ మిషన్స్ ఉంటాయి కదా, యుఎన్ మిషన్స్ ఉంటాయి కదా, అవి ఏ టైం పీరియడ్ లో జరిగాయని కూడా అడిగారు. ఏం మిషన్స్ అని అడిగితే చెప్పొచ్చు, కానీ ఏ టైంలో జరిగాయని జనరల్ ఎవరు ప్రిపేర్ కారు ఇయర్స్ గురించి. దాని మిషన్ గురించి ప్రిపేర్ కాతారు ఎవరైనా. అవును సార్. సో మీరు అన్నట్టు అన్ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్ చాలా వచ్చాయి. అయితే ఇంకోటి నోబెల్ ప్రైజ్ గురించి కూడా అడిగారు సార్. ఏ ఆర్గనైజేషన్ కి ఎన్నిసార్లు అడిగారు, ఎవరికి వచ్చింది అని. ఇట్స్ వెరీ డిఫికల్ట్ సార్, వెరీ టఫెస్ట్. అయితే ఇప్పుడు యూపీఎస్సీ వర్షన్ చూద్దాం సార్. పిల్లల వర్షన్ ఐఎమ్ ఆల్వేస్ కన్సర్న్ అబౌట్ దెమ్. ఎందుకంటే వాళ్ళ లైక్ మన పిల్లలు అంటే వాళ్ళు కదా సార్, వాళ్ళంత వర్రీ అవ్వడం మనం కూడా చూడలేం. కాకపోతే యూపీఎస్సీకి కావాల్సింది ఏంటంటే సార్, ఇట్ వాంట్ ఓన్లీ ద బెస్ట్ క్యాండిడేట్ సార్. బెస్ట్ క్యాండిడేట్ అంటే ఎలాంటి స్ట్రెస్ ఇచ్చినా, ఎట్లాంటి యాంగ్జైటీ ఇచ్చినా, ఎట్లాంటి షాక్ ఇచ్చినా అది అబ్జర్వ్ చేసుకొని ఎగ్జామ్లో పెర్ఫామ్ చేయాలి. వాళ్ళ టాస్క్ అది. ఎస్ సార్. వీళ్ళ ప్రాబ్లం ఇది. అండ్ ఎప్పుడైతే సడన్ గా ఈ ప్యాటర్న్ చేంజ్ అవ్వడం, క్వశ్చన్స్ ఇట్లా రావడం సరికి వీళ్ళు పానిక్ అయిపోయి ఎగ్జామ్ అంతా పోగొట్టారు. కానీ మనం ఇంకో వర్షన్లో చూస్తే కనుక యూపీఎస్సీ ఎగ్జామ్ కనే సార్ మార్నింగ్ పేపర్కి వచ్చేసి కట్ ఆఫ్ అనేది ఉండదు. అంటే ఏంటంటే 200 marksకి 100 above తెచ్చుకోమని చెప్పదు.
దీని నుంచి ఒక 12,000 నుంచి 15,000 మందిని మెయిన్స్కి సెలెక్ట్ చేశారు కాబట్టి ఎవరు టాప్లో వస్తే వాళ్ళే సార్. అంటే ఇట్స్ ఎ పర్సంటైల్ మెథడ్ అనమాట. ఇప్పుడు మనం అకాడమిక్స్లో మనం చదివినప్పుడు 98% వచ్చింది అంటారు, బట్ ఇప్పుడు పర్సంటైల్ సార్. అంటే ఫస్ట్ 15,000 లోపు మందిని తీసుకుంటున్నప్పుడు మనకి కట్ ఆఫ్ ఎంత వస్తే ఏమో సార్, అంతే కదా. కట్ ఆఫ్ గురించి వరి కావాల్సిన అవసరం లేదు. కాకపోతే లాస్ట్ పర్సన్ యొక్క పర్సన్ యొక్క మార్కే కట్ ఆఫ్ కింద ఉంటుంది అనమాట. అంతే. ఈ రకంగా చూసినా సరే మనం టాప్లో ఉండొచ్చు, టాప్లో వస్తే ఉండొచ్చు. అంటే ఇప్పుడు టఫ్గా వచ్చినప్పుడు అందరూ తక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది, అదొక అడ్వాంటేజ్. ఎస్. అండ్ యూపీఎస్సీకి ఏంటంటే సార్ ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇవ్వడం అనేది ఒక హ్యాబిటేట్ అనుకోవచ్చు. ఇట్లాంటి ఇచ్చినప్పుడు పీపుల్ స్టూడెంట్స్ ఎట్లా రెస్పాండ్ అవుతారని కూడా చూడాలని ఉంది. ఎందుకంటే రేపొద్దున ఒక ఐఏఎస్ అయ్యాక ఐపీఎస్ అయ్యాక సార్ జనరల్గా ఒక ఏరియా ఫ్లడ్స్ వచ్చే ఏరియాలో అందరూ చేస్తారు, వాళ్ళకి తెలుసు. సరే అక్కడ తుఫాన్ వచ్చింది అనుకోండి, ఎత్తుకే వచ్చింది అనుకోండి, ఎట్లా చేస్తారు? సో వాళ్ళ థింకింగ్ బ్రాడ్, వాళ్ళ ఎబిలిటీస్ను టెస్ట్ చేయడంలో ఇదొక భాగం. ఎస్ సార్. ఇదే మా ఫ్రెండ్తో కూడా మాట్లాడినప్పుడు తను చెప్పింది ఏంటి అంటే వాళ్ళ ఏం వచ్చేసి ఒక బుక్ నుంచి చదువుకొని దానిలో బట్టేసి బైహార్ట్ చేయడం కాదు. ఎవరైతే బ్రెయిన్ యూజ్ చేస్తారో, థింకింగ్ యూజ్ చేస్తారో వాళ్ళకనే ఉంది. ఇది తెలుసు సార్, మన స్టూడెంట్స్ తెలుసు, కానీ సడన్గా ఇట్లాంటి క్వశ్చన్ చూసేసరికి షాక్ అవుతారు సార్. సో దీనివల్ల ఈ గందరగోళం ఏర్పడింది సార్. నేను ఒక అబ్బాయి మాట్లాడండి నాతో, తను జనరల్ GP1 జనరల్ స్టడీస్ 1 రాశారంట. దాంట్లో 39,400 పదాలు వచ్చాయంట క్వశ్చన్సే. ఎస్ సార్. అంటే మనిషి ఒక్క మెదడు నిమిషానికి 230 నుంచి 250 పదాలు చదువుతుంది అనుకుంటే సగటున. అవును సార్. ఈ కేవలం క్వశ్చన్ పేపర్ చదవడానికే 1.5 గంట పైన పడుతుంది, అంతేనా? అవును సార్. 45+ పేపర్స్ అంటే లెంతీ పేపర్స్. అంతే కదా. 163 నిమిషాలు చదవాలి 39,400 పదాలను. అంటే ఇంకా అతను ఎప్పుడు ఆన్సర్ చేయాలి? అదే సార్, యూపీఎస్సీకి ఏంటంటే ఈ రీడింగ్ అంటే మెయిన్స్ రాసిన వాళ్ళకి ప్రాబ్లం ఉండదు సార్. ఎందుకంటే వాళ్ళు 3 hours కూర్చొని రాయడం వల్ల రీడింగ్ స్పీడ్ కానీ రైటింగ్ స్పీడ్ పెరగడింది. ఈ ఓన్లీ ప్రిలిమ్స్ ప్రిపేర్ వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల చేయలేరు. ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు 14 hours వర్క్ చేశారు సార్, 2 hours ఈజీ. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ప్లస్ టఫ్ కూడా ఇవ్వడం వల్ల ఏమైందంటే రీడింగ్ స్పీడ్ కూడా లేదు. సో సింపుల్ చెప్పాలంటే సార్, మనం రాదర్ దెన్ బ్లేమింగ్ యూపీఎస్సీ, ఆల్రెడీ బ్లేమ్ చేస్తున్నాం, ఇట్ డిడ్ రాంగ్ అని. అవునండి, చాలా మంది తిరిగి పరీక్ష పెట్టాలి దీన్ని మళ్ళా అని అంటున్నారు. సాధ్యమేనా అది? యూపీఎస్సీ మళ్ళీ పరీక్ష పెట్టడం అనేది చరిత్రలో ఇంతవరకు జరగలేదు నా అవగాహన మేరకు. మేబీ నాకు తెలియదు, నాకున్న అవగాహన మేరకు ఒక కోవిడ్ టైంలోనే ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసింది సార్. పోస్ట్పోన్ చేయడం వేరు, అదే సార్, రీకండక్ట్ చేయడం వేరు. లేదు సార్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ సార్. ఎస్. సో రిఫార్మ్స్ కూడా ఈ మధ్య రీసెంట్గా తీసుకొచ్చింది సార్. అంటే వాళ్ళ బయోమెట్రిక్ కానీ, స్కాన్ కానీ, మోర్ రూల్స్ కానీ అలా చేసింది. అండ్ ఫస్ట్ టైం ఈసారి ఏంటంటే కీ ముందే ఇచ్చింది. ఒకప్పుడు రిజల్ట్ వచ్చాక ఇచ్చేది, ఇప్పుడు 2 days కీ వచ్చింది. అండ్ థ్యాంక్ గాడ్ ఏంటంటే కొంతమంది మన స్టూడెంట్స్ కూడా దే ఆర్ ఏబుల్ టు క్రాస్ దట్. ఎందుకంటే కామ్గా ఉండడం వల్ల సార్. దట్స్ వాట్ వి టీచ్ ఇన్ అవర్ క్లాసెస్. ఓకే. పానిక్ ఉంది సార్, బట్ మనం ఎట్లా రెస్పాండ్ అయిన వారికి. మా స్టూడెంట్స్ అయితే క్వశ్చన్ చూసారు, దే కెప్ట్ కామ్, దే లెఫ్ట్ ద క్వశ్చన్స్, రిమైనింగ్ క్వశ్చన్స్ మీద ఎఫెక్ట్ పడకుండా చేశారు. బట్ మేజర్గా యూపీఎస్సీ కూడా ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చే సిగ్నల్ ఏంటంటే సార్, మీరు బుక్ చదివించి దానిలోంచి వస్తే అని చెప్పొద్దు. లేదా స్టూడెంట్ కూడా ఆ మైండ్ సెట్లో ఉండొద్దు సార్. ఇది అకాడమిక్ ఎగ్జామ్ అయితే మనం ఒకప్పుడు ఎగ్జామ్ హాల్కి మనం వెళ్ళి క్వశ్చన్స్ ఎలా వచ్చాయని మన పేరెంట్స్ అడిగితే బుక్లోంచి వచ్చే డాడీ మమ్మీ అని చెప్పి మనం రాసేవాళ్ళం. బట్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు సార్. అంటే మన బ్రెయిన్ యూజ్ చేసి మనం ఒక 3-4 బుక్లో చదివిన సారం అంతా మనం యూజ్ చేసి అప్లై చేయాలి తప్ప ఒక బుక్ నుంచి ఇప్పుడు లేదు సార్. అసలు ఈ ఇయర్ ఎట్లా టీచ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు స్టూడెంట్స్కి. అకాడమిక్ ఏ ప్యాటర్న్ తీసుకోవాలి, ఏ పోర్షన్ తీసుకోవాలి, ఏం చెప్పాలనేది క్లారిటీ లేదు. కోచింగ్ సెంటర్లో కూడా ఇప్పుడు అయోమయంలో ఉన్నట్టున్నాయి క్వశ్చన్ పేపర్ చూసిన 100% సార్. సో ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు అప్లికేషన్ బేసిస్ మీద ఆలోచించాలి అండ్ గవర్నమెంట్ సోర్సెస్ని ట్రస్ట్ చేయాలన్న విషయం అర్థమవుతుంది. ఇఫ్ ఐ క్యాన్ సజెస్ట్ PIB అని ఉంటుంది సార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. దాని నుంచి యూ షుడ్ రీడ్. గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకోవాలి ఆర్ స్టాండర్డ్ న్యూస్ పేపర్స్ తీసుకోవాలి తప్ప ఒకటే మెటీరియల్ చదివి దానిలోంచి వస్తుందని మనం అనుకొని రాకపోతే ఇంకో మెటీరియల్కి వెళ్ళే ఒక టైం కాదు సార్. దిస్ ఇస్ 2026. వాళ్ళు కూడా అప్గ్రేడ్ అయ్యారు, వాళ్ళు కూడా రిఫార్మ్ తీసుకొచ్చారు. చెప్పండి సార్ రిఫార్మ్ అనొచ్చు, బట్ ప్యానిక్ అయితే ఐమ్ వెరీ సాడ్ సార్. ఇంకా స్టూడెంట్స్ అట్లా కాల్ చేయడం మాట్లాడడం నాకు చాలా బాగా, వాళ్ళకి షాక్ లాగా తగిలింది యాక్చువల్గా. ఇట్స్ షాక్ సార్. ఫస్ట్ 10 minutesలో. అనిరుద్ధ్ గారు, జనరల్గా ఈ పేపర్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఎవరు చేస్తారు దీన్ని మామూలు యూపీఎస్సీ పేపర్ ప్రిపరేషన్ క్వశ్చన్స్ అన్ని? సార్ జనరల్గా ఏంటి అంటే యూపీఎస్సీ
ఎంప్లాయీస్ ఉంటారు కదా సార్, వీళ్ళు ఏంటి అంటే దే విల్ హ్యావ్ ఏ బ్యాంక్ ఆఫ్ క్వశ్చన్స్ సార్. ఓకే, అంటే ఇదేదో 100 క్వశ్చన్లు ఈ సంవత్సరాన్ని ప్రిపేర్ చేయడం కాదు సార్. ఒక బ్యాంక్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. లెటర్స్ ఒక 1000 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, దాని నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయో కూడా ఎవరికి తెలియదు. అంటే దే విల్ మేక్ షూర్ సచ్ సెలెక్ట్ చేస్తారేమో ఆ బ్యాంక్ నుంచి వస్తాయి. అందుకే చాలా మంది మన స్టూడెంట్స్ వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు కూడా సిమిలర్ థీమ్ లో రావడం, సిమిలర్ ప్యాటర్న్ లో రావడం మనం గమనించాం. అంటే దేర్ ఇస్ ఎ బ్యాంక్ ఆఫ్ క్వశ్చన్స్, ఫ్రమ్ దేర్ క్వశ్చన్స్ విల్ కమ్. అది కూడా థిమాటిక్ ఉంటాయి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా గవర్నర్ గారు తమిళనాడులో కానీ వేరే స్టేట్ లో కానీ సహకరించలేదనుకోండి కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ కి, గవర్నర్ గారి నుంచి అడిగేవాళ్ళు క్వశ్చన్స్. అంటే గవర్నర్ యొక్క రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, డ్యూటీస్ ఏంటి అడిగారు. ఇప్పుడు ఏంటంటే కొత్త ప్యాటర్న్లో అది గెస్ చేస్తానని చెప్పేసి యూపీఎస్సీ కూడా అప్గ్రేడ్ అయిందనమాట. అంటే మీరు నన్ను గెస్ చేయలే రీతిలో నేను తయారవుతా అని చెప్పేసి ఇట్స్ థ్రోయింగ్ ఛాలెంజ్ సార్. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. వీ షుడ్ గో ఫార్వర్డ్ అండ్ వీ షుడ్ క్రాక్ ఇట్ సార్. వీ షుడ్ అది క్రాక్ ఇట్ యాక్చువల్లీ. ఇంకోటి అండి, ఈ మధ్యకాలం అంటే గతంలో నిర్వహించిన పరీక్షల్లో కూడా ఈ మ్యాథ్స్కు సంబంధించి ఈ మామూలుగా జేఈ మెయిన్స్ స్థాయికి మించిన మ్యాథ్స్ అడిగారు పేపర్లో. సో దానివల్ల కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు చేయగలిగారు, కానీ ఈ ఆర్ట్స్ హ్యుమానిటీస్ వంటి తీసుకున్న వాళ్ళు అక్కడ బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ శాతం నష్టపోతున్నది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళే యూపీఎస్సీలో అనేది ఒకటి కామన్ వినిపిస్తుంది. కరెక్టేనా? అయితే సార్ నేను 2012-13 ఆ టైంకి వెళ్ళాలి సార్. అప్పుడు ఏంటి అంటే మార్నింగ్ పేపర్ GS1, మధ్యాహ్నం GS2 సార్, ఆఫ్టర్నూన్ CSAT అంటారు అనమాట. దానిలో మ్యాథ్స్, మీరన్న రీజనింగ్, ఇంగ్లీష్ ఉంటాయి. అది కూడా కౌంటింగ్ ఉండేది సార్. అంటే మార్నింగ్ పేపర్ ప్లస్ ఆఫ్టర్నూన్ పేపర్ కలిపితే రిజల్ట్ వచ్చేది. అప్పుడు మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ మన మ్యాథ్స్ లో ప్రో కాబట్టి ఎక్కువ మార్క్స్ 0 తెచ్చుకొని మార్నింగ్ ఎగ్జామ్ ని తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. దాన్ని రిఫార్మ్ చేసి ఏం చేశారంటే ఆఫ్టర్నూన్ పేపర్ వచ్చి ఓన్లీ కట్ ఆఫ్ సార్ 33% మార్క్స్ వస్తే చాలు, అట్లా ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. కానీ అది కూడా ఏం చేశారు మన వాళ్ళు దాని తర్వాత, సార్ 33% తెచ్చుకుంటాం, ఏముంది 50% తెచ్చుకుంటాం అని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆఫ్టర్నూన్ పేపర్ని, CSAT పేపర్ని ఇంకా టఫ్ చేయడం మొదలెట్టారు. అందుకే జేఈ స్థాయి క్వశ్చన్స్. సో మార్నింగ్ పేపర్ మీరు క్లియర్ చేసిన ఆఫ్టర్నూన్ పేపర్ మీరు కట్ ఆఫ్ దాటపోవడం వల్ల ఆఫ్టర్నూన్ పేపర్ ముందు కరెక్ట్ చేశారు కాబట్టి మార్నింగ్ పేపర్ కూడా కరెక్ట్ అవ్వదు. ఈ కట్ ఆఫ్ దాటలే కాబట్టి ఇది కూడా రాదు కాబట్టి మార్నింగ్ పేపర్ క్లియర్ చేసి ఆఫ్టర్నూన్ పేపర్ క్లియర్ చేయని వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్ CSAT మిస్ అవడం వల్ల పోయింది. సో ఇప్పుడు ఎట్లుందంటే మార్నింగ్ పేపరు ప్రిపేర్ అవ్వాలి, ఆఫ్టర్నూన్ పేపర్ ప్రిపేర్ అవ్వాలి. అది మీరు ఏది తక్కువ చూడొద్దు అనే సందేశం యూపీఎస్సీ ఇవ్వదలుచుకుంది క్యాండిడేట్లకు. అవును సార్, ఇది క్లియర్ కదా. అందుకే అంటే మీరు చెప్పేది దాన్ని బట్టి ఏంటంటే దేన్ని ఇది తక్కువ, దీంట్లో 33% తెచ్చుకుంటే చాలు, దాంట్లో ఎక్కువ తెచ్చుకుందాం అనేది అన్నిటినీ ఈక్వల్గా అన్నిటినీ ప్రియారిటైజ్ చేసుకొని అభ్యర్థి ప్రిపేర్ కావాలంటారు సార్. మనము మొదటి నుంచి ఏం చెప్తామంటే సార్ CSAT కూడా కట్ ఆఫ్ లా ప్రిపేర్ కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ మన మైండ్ లో 200 మార్కులకి 80 తెచ్చుకుంటే చాలా అనుకున్న మైండ్ సెట్ ఎలా ఉంటుందండి సార్, ఆ 80కే ప్రిపేర్ అవుతుంది, 80కి అటెంప్ట్ చేస్తాడు సార్ ఎగ్జామ్ లో. 80కి అటెంప్ట్ చేయడం వల్ల ఏమైందండి ఇంకా తక్కువ వస్తాయి. మన టార్గెట్ ఎప్పుడు ఒక మూవీలో చెప్తారు కదా సార్, ఎయిమ్ ఫర్ ద 11th మైల్. అంటే ఏంటి మీనింగ్ అంటే చివరి మైలుకు ప్రిపేర్ అయితే గానీ నువ్వు కొద్ది దూరం ప్రయాణించలేవు అనేది మన దానిలో చెప్పేది ఏంటంటే సార్, యూ టార్గెట్ హయ్యర్ కదా. అది క్వాలిఫైయింగ్ అని చెప్పి 80 మార్కులకి ఎందుకు, 100 ఎబో పెట్టుకో, 120 ఎబో పెట్టుకో. కొన్ని తప్పులు అవుతాయి సార్ మనకు తెలియకుండా. అవును, మనం కరెక్ట్ చేసినాం అనేది కూడా తప్పులు పోతాయి. కరెక్ట్ సార్. ఇప్పుడు అదే సార్ స్టూడెంట్స్ ప్రాబ్లం. సార్ నేను అన్ని కరెక్ట్ ఆన్సర్ పెట్టే సార్, కీ చూస్తే అలా లేదంటున్నారు, ఎందుకంటే వాళ్ళకే తెలియదు కాబట్టి. సో ఆల్వేస్ షుడ్ ఎయిమ్ ఫర్ హయ్యర్ సార్. ఎప్పుడు కట్ ఆఫ్లో ఉందాము, లాస్ట్ మినిట్ వరకు ఉందాం అనేది యూపీఎస్సీ స్టూడెంట్స్ నుంచి ఆశించట్లేదు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళని స్టీల్ ఫ్రేమ్ అంటారు సార్. సివిల్ సర్వెంట్స్ ఆర్ ద స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ అ కంట్రీ అని మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారంటే అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ కామన్ అకాడమిక్ ఎగ్జామ్ సార్. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్ మెంటరింగ్లో వీళ్ళు ఎప్పుడైతే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో సార్, బీటెక్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ వేరే ఏదైనా సరే, వాళ్ళకి ఎట్లా అలవాటు అయిందంటే లాస్ట్ 10 days చదవడం, లాస్ట్ 1 day ముందు చదవడం, అండ్ మన యూనివర్సిటీ కరెక్షన్ కూడా మీకు తెలుసు కదా సార్, ఈజీగా వస్తాయి. సో దానివల్ల బ్రెయిన్ అలా ట్రైన్ అయింది సార్. అంటే నేను చదివింది గుర్తుపెట్టుకొని రాస్తే సరిపోద్ది అని మనకు తెలియకుండానే యూపీఎస్సీలో అప్లై చేస్తున్నాం. బట్ యూపీఎస్సీ ఎగ్జామ్ అలా కాదు. ఇంకా మెయిన్స్కి సార్ మీరు ఇమాజిన్ చేయండి, మార్నింగ్ 3 hours, ఆఫ్టర్నూన్ 3 hours, అట్లా 2 days రాసి మళ్ళీ ఎస్ఏ ఒక రోజు రాసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఆప్షనల్ కూడా అలా రాయాలి సార్. అంటే ఆ పర్సన్కి ఎంత స్టామినా ఉండాలి, ఫిజికల్లీ మెంటల్లీ. మనం ట్రైన్ అయిపోతాం సార్. సెకండ్ డేకి సార్ స్టూడెంట్స్ అందరూ అయితే సార్ ఇక నా వల్లగా సార్ చదవడం అంటారు. బట్ స్టిల్ యూ నీడ్ టు పుష్.
సో ఇది ఏంటంటే ఫిజికల్లీ మెంటల్ ఎమోషనల్లీ మనం డ్రైన్ చేసే ఒక ప్రిపరేషన్ సార్. అప్పుడే హీల్ కమ్అట్ యాజ్ ఏ జెమ్. ఇంకోటి ఈ కరెంట్ అఫైర్స్ మీద కూడా ఈ మధ్య బాగా విమర్శ, అంటే కరెంట్ అఫైర్స్ నుంచి అస్సలు ఒక్కోసారి కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ ఉండట్లేదు, ఉన్నా కూడా ఏవో అసలు మనం ఊహించనివి, మన సిలబస్లో లేనివి, ఎక్కడెక్కడో పాతవి అడుగుతున్నారు అనేది కూడా ఈ మధ్య కొంతమంది అభ్యర్థులు చెప్తున్నారు. సో అంటే ఒక ప్యాటర్న్, అంటే ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో ఈ సిలబస్ అనే ఒక బెంచ్ మార్క్ ఏం లేదా దీనికి? లేదు సార్, గైడింగ్ సిలబస్ ఉంది సార్. ప్రిలిమ్స్కి ఒక 10-11 పాయింట్స్ ఇచ్చారు, బ్రాడ్గా ఉంటాయి. మెయిన్స్కి మళ్ళీ స్పెసిఫిక్ సిలబస్ ఉంది సార్. GS 1, 2, 3, 4 ఎస్ఏ కానీ ఆప్షనల్ కానీ ఉంది. మెయిన్స్ ఒక రకంగా చెప్పాలంటే వీ క్యాన్ ప్రెడిక్ట్ సార్, అంటే ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయని ప్రెడిక్ట్ చేయొచ్చు, కానీ రాయడం వీ నీడ్ ప్రాక్టీస్. ప్రిలిమ్స్కి ఏంటంటే సార్ అండర్ ద సన్ ఏదైనా అడిగే స్కోప్ ఉంది. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఐ టెల్ యూ వన్ స్మాల్ స్టోరీ. అదేంటి అంటే 2016లో సార్, అప్పటి వరకు కరెంట్ అఫైర్స్ అనేవి అంతగా అడిగేవాళ్ళు కాదు సార్. 2016లో ఏం జరిగింది అంటే ఆ ఇయర్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ పేపర్ వల్ల స్టూడెంట్స్ అందరూ షాక్ అయ్యారు. కానీ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది సార్ ఢిల్లీలో, ఐ డోంట్ నో టు నేమ్, వాళ్ళు డైరెక్ట్ గా హిందూ పేపర్లో ఒక యాడ్ ఇచ్చారు సార్, 30 క్వశ్చన్లు మా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ నుంచి వచ్చాయి అని. నిజంగా వచ్చాయి కూడా. అంటే వాళ్ళు తెలుసో తెలియకో సంథింగ్ దే డిడ్ సమ్ వర్క్, దే డిడ్ ఇట్. అది యూపీఎస్సీ ఎలా ఉంటుంది అంటే సార్, వాళ్ళ ఎంప్లాయీస్ని ఢిల్లీ ఓల్ రాయన్ నగర్ కానీ హైదరాబాద్ కూడా పంపిస్తుంది. ఎక్కడికి? మన అకాడమీస్ దగ్గరికి, మన మార్కెట్లో పంపిస్తుంది. వీళ్ళు ఏ టెస్ట్ సిరీస్ చేస్తున్నారు, వీళ్ళు ఏ మెటీరియల్స్ చదువుతున్నారు, ఈ ట్రెండ్ ఏంటో చూస్తారు సార్. చూసి దానికి రియాక్ట్ అవుతుంది. అంటే పాజిటివ్ గానా నెగిటివ్ గానా? అంటే అన్ప్రిడిక్టబుల్గా సార్, పాజిటివ్ నెగిటివ్ కాదు, కానీ వాళ్ళకి అందకుండా. ఆ యాడ్ చూడడం వల్ల యూపీఎస్సీకి ఏమనిపిస్తుంది సార్ అంటే, ఈ ఇన్స్టిట్యూట్లో చదివితే నువ్వు నన్ను క్రాక్ చేయగలవు అనుకుంటే నా లెవెల్ తగ్గిపోయినట్టే కదా. సో అందుకే అప్పటి నుంచి ఏం చేసింది అంటే కరెంట్ అఫైర్స్ తగ్గించి దాన్ని రిలేటెడ్ వస్తుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అందరూ తెలుసు సార్, యుఎస్కి ఇరాన్ మధ్యలో వార్ అనుకోండి, లేకపోతే ఇజ్రాయెల్ త్రో అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఆ వార్ గురించి అడగారు సార్, ఏమడుతుంది తెలుసా? ఇరాన్ చుట్టూ ఉన్న బార్డర్ కంట్రీస్ ఏంటి, లెఫ్ట్ టు రైట్ ఏంటి అంటారు, లేకపోతే ఇజ్రాయెల్కి బార్డర్లో ఏమున్నాయి అంటారు. సో ఇది మెయిన్గా పెట్టుకుని దాని బ్యాక్వర్డ్ క్వశ్చన్ అడుగుతారు సార్, సిబిఎస్ఈ సిలబస్ టైపు. సో మెయిన్ ఇష్యూ ఒకటి ఉంటుంది సార్, దాని వెనకాల అడగడం స్టార్ట్ చేశారు. బట్ ఇది కూడా అన్ని ఇన్స్టిట్యూట్స్ డీకోడ్ చేయడం, అది పబ్లిక్గా చెప్పడం యూట్యూబ్ ఛానల్స్లో కానీ న్యూస్లో కానీ, అండ్ అందరికీ తెలిసిపోయింది. ఈ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ అవుతా ఎలిమినేషన్ టెక్నిక్ అని ఒక కొత్త టెక్నిక్ వచ్చింది సార్. అంటే మన ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి ఆన్సర్ పెట్టొచ్చండి. అది కూడా పాపులర్ అయ్యాక యూపీఎస్సీ చూస్తుంది సార్, 3 years చూస్తుంది, 2 years చూస్తుంది. ఓకే మీరు ఈ ప్యాటర్న్కి అలవాటు అయ్యారా, మీరు రెడీ కదా అని చెప్పేసి ఇంకో కొత్త ప్యాటర్న్ ఇస్తుంది. సో 2023లో చాలా టఫ్ వచ్చింది సార్. ఎలా అడిగారంటే క్వశ్చన్ ఇచ్చారు, ఆప్షన్స్ ఇచ్చి ఏ ఆప్షన్ కరెక్ట్ అని అడగలేదు, ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అన్నారు. ఏ ఒకటే కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా, అంటే 1, 2 అంటే ఎన్ని కరెక్టో చెప్పాలి మనం. అంటే మనకు అన్ని తెలియాలిగా, అన్ని తెలియాలి. కరెక్ట్. మళ్ళీ 24, 25 కొంచెం పేపర్ నార్మల్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ లెవెల్ ఏంటి, వాళ్ళ స్టాండర్డ్ ఏంటో చూపించారు. నెక్స్ట్ ఇయర్ ఏమైతే తెలియదు. బట్ నేను అనేది ఏంటంటే సార్, వీ షుడ్ బి రెడీ సార్. లైఫ్ ఈజ్ లైక్ ఏ వార్. ఎగ్జామ్ అయినా ఏదైనా సార్ మనం అది క్రాక్ చేయాల్సిందే, మనం ఫైట్ చేయాల్సిందే. దానికి మనం ఫిజికల్లీ మెంటల్ ఎమోషనల్లీ వీ షుడ్ బి స్ట్రాంగ్. దాన్ని మనం కంప్లైంట్ చేసి ఏం చేయలేము కదా సార్. నేనైతే అట్లా ఆలోచిస్తాను. ఇప్పుడు మనం అవును అంతే కదా. ఎస్ సార్. అనిరుద్ధ్ గారు, నిజంగా ఐఏఎస్ పరీక్ష అనేది చాలా కష్టమా? అంటే మిగతా నాకు తెలిసి టఫెస్ట్ ఎగ్జామ్ అంటే ఇండియాలో అదేనా? 100% ట్రూ సార్. వరల్డ్లో కూడా వీ క్యాన్ సే ఇట్స్ సెకండ్ హార్డెస్ట్ ఎగ్జామ్. ఇండియాలో అయితే టాప్ ఇదే. ఎందుకంటే సార్ సింపుల్ రీజన్ చెప్తా, ఇట్ నీడ్స్ కన్సిస్టెన్సీ సార్. అంటే 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు కన్సిస్టెంట్గా చేసిన పనే రోజు చేయాలి సార్. అందుకే టఫ్ అంటున్నారు. అంటే దీనికి డిసిప్లిన్ కావాలి, డెడికేషన్ కూడా కావాలి. ఇందువల్ల ప్రాబ్లం సార్. మిగతా ఎగ్జామ్స్ మీకు తెలుసు, ఇప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్ ఉందనుకో ఫిక్స్డ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇన్ని క్వశ్చన్స్ ఈ సబ్జెక్ట్ నుంచి అడుగుతాం, పాలిటీ నుంచి అడుగుతాం, లేకపోతే ఎకానమీ నుంచి అడుగుతాం, మ్యాథ్స్, ఫిజిక్స్, లెటర్స్ ఫిజిక్స్ లేదనుకోండి, రీజనింగ్ అని అడుగుతాం. ఇక్కడ యూపీఎస్లో ఏంటంటే ఇట్ ఈస్ వైడ్, ఇట్ ఈస్ ఓపెన్. ఒకప్పుడు సార్ పాలిటీ అనే ఒక సబ్జెక్ట్ ఇప్పటికీ ఉంది, దానిలో 20+ క్వశ్చన్స్ వచ్చాయి, అప్పుడప్పుడు 15 క్వశ్చన్స్ వచ్చాయి. స్టూడెంట్స్ ఏం ఫిక్స్ అవుతారంటే 15 మార్కులు వస్తాయి, నేను అదే సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవుతా, 15 × 2 30 మార్కులు వస్తాయి అనుకుంటారు. ఈసారి చూస్తే క్వశ్చన్స్ చెప్పాలంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఈజ్ చేంజింగ్ ద ప్యాటర్న్, చేంజింగ్ అవర్ మైండ్ సెట్. సో ఇప్పుడు దీనికి రెడీ అయ్యి ప్రిపేర్ అవ్వాలి సార్ బేసిక్గా.
కానీ అండి చాలా న్యూస్లో చూస్తుంటాం ఇట్లా రిజల్ట్ వచ్చినప్పుడు కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి ర్యాంకులు కొడుతుంటారు. ఎట్లా సాధ్యం మామూలుగా అట్లాంటి వాళ్ళకి? ఇందాక మనం చెప్పుకున్నట్టే సార్ కన్సిస్టెన్సీ అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్, మన స్టూడెంట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఢిల్లీ స్టూడెంట్ తను ఆన్లైన్లో మన క్లాస్ అటెండ్ అవుతాడు. తను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే ఈ స్టార్టెడ్ ప్రిపరేషన్ సార్. తన ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అదే చదివాడు. ఎంఏ కూడా జాయిన్ అయ్యాడు. టోటల్ 5 years చదివి ఒక అటెంప్ట్ సాలిడ్గా ఇచ్చాడు. సో ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశారు. మీరు ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసిన ఎవరిని అడగండి ఎలా క్రాక్ చేశారంటే ఖచ్చితంగా అంతకుముందు 2 years ఆఫ్ వర్క్ అనేది ఉంది సార్. కాకపోతే ఫస్ట్ అటెంప్ట్ అనేసరికి ఏమనుకుంటారంటే ఇప్పుడే రాసి ఇప్పుడే క్లియర్ చేశారు అనుకుంటారు. అండ్ దట్ ఈస్ నాట్ ట్రూ. మీరు ఎవరైనా అడగచ్చు క్లియర్ చేసిన వాళ్ళు. దట్ ఈస్ ద రీజన్ సార్. సో ఈ మధ్య అండి చాలా పేద కుటుంబాలకు చెందిన పిల్లలు మంచి మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. ఆటో డ్రైవర్ పిల్లలు, కొంతమంది గొర్రెలుగా అంటే షీప్, అట్లాంటి చిన్న చిన్న కుటుంబాలు. సో పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లో చేరి మీరు అన్నట్లు ఒక ముందే డిగ్రీ నుంచినో లేకపోతే ఇంటర్ నుంచినో దాన్ని మొదలుపెట్టి అన్ని సౌకర్యాల మధ్య చదువుకుంటున్న వాళ్ళకంటే అసలు కష్టంతో బతికి వాళ్ళకు చాలని సౌకర్యాల మధ్య చదువుకునే వాళ్ళు ఎక్కువ కొడుతున్నారు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? సార్ అట్లాంటి స్టూడెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు సార్. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ద స్టూడెంట్. వాళ్ళకి ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉండవు సార్. లైఫ్లో పర్పస్ ఉంటుంది. ఏం పర్పస్ చెప్పనా సార్? ఏదో కంట్రీకి చేద్దాం, సొసైటీ చేద్దాం అని కాదు సార్. మా పేరెంట్స్కి ఆ గౌరవాన్ని తీసుకొద్దాం అన్న సింపుల్ ఫిలాసఫీ ఉంటుంది సార్. అదే పర్పస్ సార్. ఓకే, నేను జనరల్ క్వశ్చన్ అడుగుతా, జాయిన్ అయ్యే ముందు అడిగితే వాళ్ళు నేను దేశ సేవ కోసం సార్, సొసైటీ కోసం చెప్పట్లే. మా పేరెంట్స్కి ఒక ప్రౌడ్ మూమెంట్ తీసుకురావాలి. అది ఓన్లీ విత్ బ్యూరోక్రసీయే అరిస్టోక్రసీ రీచ్ అవ్వాలంటే, ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలంటే బ్యూరోక్రసీ త్రూ వెళ్తామని వాళ్ళకి అర్థమయ్యి వితౌట్ డిస్ట్రాక్షన్ దే ఆర్ స్టడీయింగ్ సార్. సో మీరు అన్నట్టు అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ స్టూడెంట్స్ కానీ, కమింగ్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఒక కసి ప్లస్ పర్పస్ అనేది ఉంది సార్. సో దట్ దే విల్ అచీవ్. అండ్ యూపీఎస్సీ అలాంటి ఎగ్జామే సార్. అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదువుకొని, స్టాండర్డ్ బుక్స్ చదువుకొని, లైక్ న్యూస్ పేపర్ అవైలబుల్లో లేని ప్రాంతం నుంచి కూడా నువ్వు క్లియర్ చేసేంత లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది సార్. వాళ్ళు మెంటలీ స్ట్రాంగ్ ఉంటారు కదా సార్. ఇంట్లో ప్రాబ్లమ్స్ చూసిన వాళ్ళు ఈ పేపర్కి ప్యానిక్ అవుతారా? అస్సలు కారు. ఓకే 10 questions బాగాలేదా, ఓకే 20 questions బాగాలేదా, బట్ రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ నేను ఎట్లా ఆన్సర్ చేస్తానని చూస్తారు తప్ప ఇది ప్రాబ్లం వచ్చింది అని దాని గురించి ఆలోచించి. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఏం చేశారు, కొంతమంది అదే క్వశ్చన్ మీద కూర్చున్నారు. ఎందుకు ఇది వచ్చింది ఎగ్జామ్ హాల్లో, ఎందుకు వచ్చింది, ఇది ఇవ్వకూడదు కదా, ఇలా ఎందుకు ఇచ్చాడని థింక్ చేయడం వల్ల అక్కడ ఆగిపోయారు. సో ముందుకెళ్ళి ఇంకా వాళ్ళకి వచ్చినవి చాలా ఉండి ఉంటాయి, అవన్నీ మిస్ అయి ఉంటారు. అందుకే నేను ఒక టెక్నిక్ చెప్తా సార్ మన స్టూడెంట్స్కి. క్లాస్ ఏంటంటే అందరు కూడా సార్ బుక్లెట్ ఓపెన్ చేసి 9:30కి మార్నింగ్ ఎగ్జామ్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి చదువుతారు సార్. ఫస్ట్ 4 సెట్లు ఉంటాయి కదా సార్, ఏబిసిడి. ఒక సెట్లో ఫస్ట్ 15 questions టఫ్ వచ్చి ఉంటే ఆ పేపర్ చదివి వాళ్ళు అక్కడే సగం అయిపోతారు సార్. నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ 5 questions టఫ్గా వస్తే స్టార్ట్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ నుంచి అవడం స్టార్ట్ చేయండి, అక్కడ ఈజీ ఉంటాయి. ఎప్పుడైతే సార్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కనుక మనం అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ పెడితే సార్ ఆ పేపర్ దే విల్ క్లియర్ సార్, అట్లీస్ట్ బార్డర్లో అయినా. మరి ఎందుకు వీ కెన్ చేంజ్ ద స్ట్రాటజీ కదా. అట్లా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదు ఫస్ట్ లాస్ట్ 2 టఫ్ వచ్చాయి, మధ్యలో నుంచి ఓపెన్ చేయి. ఎవరు చెప్పలేదు కదా సార్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఆన్సర్ చేయమని, వరుసగా రాయండి అని ఎవరు చెప్పలేదు. సో ఇట్లాంటి టెక్నిక్స్ కానీ ఇట్లాంటి అవేర్నెస్ కానీ మనం వీ షుడ్ బ్రింగ్ టు స్టూడెంట్స్ సార్. అంటే మన వీడియో త్రూ కానీ మన వ్యూస్ కానీ ఇలాంటి తెలియాలి పీపుల్కి. ఇవి చెప్పకపోవచ్చు కొంతమంది ఇన్స్టిట్యూషన్స్, కొంతమంది టాపర్స్ చెప్పకపోవచ్చు, అట్లీస్ట్ మనం చేస్తే సార్ ఇట్ విల్ బి సర్వీస్ ఫర్ దమ్. అండ్ అంటే జనరల్గా ఏం చేస్తారంటే అండి, చాలామంది ఐఏఎస్ అని ఒక కళల ప్రపంచం నిర్మించుకొని ప్రిపేర్ అవుతారు. కానీ చాలా చోట్ల మీరు అన్నట్లు అవగాహన లేకపోవడం, సరైన గైడెన్స్ లేకపోవడం, సరైన కోచింగ్ లేకపోవడం, ఎలా మొదలు పెట్టాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా చదువుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎంతసేపు చదవాలి, ఎలా ప్లానింగ్ చేసుకోవాలి అనే విషయాల దగ్గర చాలామంది ఫెయిల్ అవుతుంటారు నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు లక్ష్యం అందరికీ ఉంటుంది, కానీ దాన్ని చేరుకునే మార్గం అనేది సరైనది వెతుక్కోవడంలో చాలామంది పాపం ఇబ్బంది పడడము, ఫెయిల్ కావడము, చాలా ఒక న్యూనతకు గురికయి పాపం వెనుదిరుగుతుంటారు. యాజ్ ఏ కోచ్గా, మెంటార్గా మీరు ఎవరైనా ఐఏఎస్ కావాలంటే వాళ్ళకి బేసిక్గా ఏం ఆలోచించాలి, ఎలా డెసిషన్ తీసుకోవాలి, ఇప్పుడు కోచింగ్ సెంటర్ దగ్గర నుంచి ఎగ్జామ్ రాసే వరకు? సార్ ఫస్ట్ కోచింగ్ సెంటర్ కంటే వెళ్ళే ముందు సార్ ఫస్ట్ వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే,
నాకు రీడింగ్ స్కిల్ ఉందా అంటే నేను కూర్చొని చదవగలనా, చదివింది అర్థం చేసుకోవాలన్నా, గుర్తుపెట్టుకోవాలని బేసిక్ థింగ్ అర్థం చేసుకోవాలి సార్. సెకండ్ వచ్చి రైటింగ్ స్కిల్ సార్, నాకు రాసే స్కిల్ ఉందా, ఓ 1 hour రాయగలనా, 2 hours రాయగలనా, లేకపోతే వాళ్ళకి తెలిసిన విషయమే రాయగలనా చూడాలి సార్. మూడో వచ్చి స్పీకింగ్ స్కిల్ సార్, నేను మనసులో అనుకుంది నాకు తెలిసిన విషయాన్ని నేను ఆర్టికులేట్ చేయగలను లేదని ముందే బేరీజ్ వేసుకొని ఆ స్కిల్స్ ఉంటేనే దీనిలోకి రావాలి సార్, లేకపోతే వచ్చాకనే డెవలప్ చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే ముందు ఏం చేయాలంటే బేసిక్స్ నేను స్ట్రాంగ్ ఉన్నా లేదా చూడాలి సార్. దానికే ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి సార్, దోస్ ఆర్ ఫ్రమ్ 6th class to 12th class. అట్లీస్ట్ అవన్నా చదివి పర్ఫెక్ట్ అయ్యి వెళ్ళాలన్న కాన్షియస్నెస్ వెళ్ళాలి తప్ప సార్ డైరెక్ట్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎన్సీఆర్టీ లెవెల్లో చెప్తే మనకు తెలియదు కదా స్టాండర్డ్ ఏంటో. ఎప్పుడైతే స్టూడెంట్ ప్రిపేర్ అయి ఉంటాడో సార్ అప్పుడే టీచర్ కూడా తన స్టాండర్డ్ పెరుగుద్ది. అంతే కదా, టీచర్ భయపడతాడు స్టూడెంట్కి, వీడికి ఎక్కువ తెలుసు, వీడిని నేను ఎక్కువ ప్రిపేర్ అయ్యి చెప్పాలి లేకపోతే నా పరువు వద్దు అనుకుంటాడు. సో నేను ఎప్పుడు అనుకునేది ఏంటి అంటే స్టూడెంటే మోర్ యాక్టివ్గా మోర్ ఫార్వర్డ్గా ఉండాలి సార్ దాన్ ద టీచర్, దెన్ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు ప్లేస్. అండ్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ర్యాంకర్స్ మీట్ పెడతారు. ఇప్పుడు యూట్యూబ్లో చూసా సార్, నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు దేర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆఫ్ టాపర్స్ వీడియోస్. కొంతమంది రియల్ చెప్తారు, కొంతమంది ఫేక్ చెప్తారు, బట్ అట్లీస్ట్ వీ క్యాన్ గెట్ సమ్ అవేర్నెస్. ఆ బేసిక్ ప్రిపరేషన్ లేకుండా అసలు కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం కానీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం కూడా దెర్ ఇస్ నో యూజ్ సార్. అట్లీస్ట్ నేనైతే స్టార్టింగ్ లోనే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, 6th class ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ అడుగుతాను నేనైతే. అది చెప్పబోదు ఐ టెల్ దమ్ దట్ ప్రిపేర్ అండ్ కమ్ ఆఫ్టర్ 3 months. ఇట్స్ నాట్ దట్ మీరు రాగానే నేను అడ్మిషన్ ఇచ్చేసి డబ్బులు తీసుకోవడం కాదు సార్. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇన్స్టిట్యూట్లో రెగ్యులర్గా రాకపోతే సార్ వి గివ్ ద రిఫండ్ బ్యాక్ అండ్ విల్ టెల్ దెమ్ టు స్టాప్ ఇట్. డిసిప్లిన్ కూడా అవసరం కదా, డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. మనం ఎట్లయితే చిన్నప్పుడు స్కూల్లో ఉన్నామో అట్లా ఇప్పుడు కావాలి సార్. అండ్ ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా దే ఆర్ జెన్జీ స్టూడెంట్స్, వాళ్ళంటే ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి పాపం. మొబైల్ అడిక్షన్, దే హ్యావ్ మెనీ థింగ్స్, మెనీ ఇష్యూస్ ఇన్ దేర్ మైండ్ అండ్ దేర్ హార్ట్. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ దే హ్యావ్ మెనీ ఇష్యూస్, దేర్ ఆర్ మెనీ ఒపీనియన్స్. బట్ దాన్ని మనం కరెక్ట్ వేలో ఛానలైజ్ చేయండి సార్, దే కెన్ నాట్ అచీవ్. అండ్ యూపీఎస్సీ ఒక్కటే అని అనుకోవడం కూడా యాజ్ ఎ మెంటర్ నేనే చెప్తున్నా, యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఏ ప్లాన్ బి సార్. నేను చెప్పేది ఏంటంటే ఒక 3 attempts ఇవ్వండి, అవ్వలేదనుకోండి మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, గో ఫర్ ప్లాన్ బి. మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారా, కోడింగ్ నేర్చుకుంటారా, లేకపోతే పబ్లిక్ పాలసీస్లో కూడా కోర్సెస్ ఉన్నాయి అవి చేస్తారా, లేకపోతే యూ గో ఫర్ ఎంబీఏ చేసి ఇది ప్యారలల్ ప్రిపేర్ అవ్వాలి తప్ప సార్ కంటిన్యూస్గా నేను 5 attempts చేస్తా, 6, 7, 8, 9 మనకు అటెంప్ట్స్ ఉన్నాయని చేయడం కూడా ఇట్స్ వెరీ బర్డెన్ ఆన్ ఎకానమీ, ఆన్ దేర్ ఫ్యామిలీ, ఆన్ ద సెల్ఫ్ వర్త్. నాకు చాలా మంది స్టూడెంట్స్ అంటారు సార్ నేను ఒక ఫెయిల్యూర్ సార్ లైఫ్లో అంటారు. అప్పుడు నేను చెప్తా స్కూల్లో ఎప్పుడన్నా నీకు ఏదన్నా అవార్డు వచ్చిందా అంటే కాసేపు థింక్ చేసి చెప్తాడు, అవును సార్ ఒక స్పోర్ట్స్లో వచ్చింది, లేకపోతే నాకు ఎస్ఏ రైటింగ్లో వచ్చింది, లేకపోతే నాకు పబ్లిక్ స్పీకింగ్లో వచ్చింది అంటాడు. అది మర్చిపోయాడు ఆ విషయం. ఈ ఫెయిల్యూర్ని ఆ ఫెయిల్యూర్ లాగా అస్సలు చూడొద్దు సార్. యూ షుడ్ ఆల్వేస్ లైక్ నేను ఇది చేయలేకపోతున్నా అంటే ఇంకోటి ఏదో చేయొచ్చు. అండ్ చాలామంది లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ సెక్రటరీ సమ్ టైమ్స్, అంతమంది లాటరల్ ఎంట్రీ అని పెట్టారు, దే క్యాన్ బి అడ్వైజర్స్, దే క్యాన్ డూ మెనీ థింగ్స్ సార్. అండ్ ఇదే లైఫ్ దీంతో ఫెయిల్యూర్ అని చెప్పి కంపేర్ చేయడం కూడా రాంగే. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ హ్యావ్ ఎ డిసిప్లిన్ సార్. అండ్ ఐ నో మై స్టూడెంట్స్ రెగ్యులర్గా 1 year పాటు ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వని స్టూడెంట్స్ ఐ కెన్ షో యూ సార్. వాళ్ళు రోజు వస్తారు, ఒంట్లో బాగాలేదనుకోండి సార్ మొబైల్ అక్కడ పెట్టుకుంటారు, పడుకొని వింటుంటారు. అంతే కదా. నేను అడిగితే ఏంటి కెమెరా ఆన్ చేసి కనిపించారంటే సార్ నాకు ఒంట్లో బాగాలేదు సార్ బట్ ఐఎమ్ లిజనింగ్ అంటారు. అంతకంటే ఏముంది సార్ ఇంకా మనకి హ్యాపీనెస్, డెడికేషన్, జస్ట్ లిజనింగ్ సార్. సమ్ పీపుల్ యూ ట్రావెలింగ్ సార్, టూర్కి వెళ్తారు, దే స్టిల్ లిజన్. ఆ 2 hours అనేది వాళ్ళు పెట్టుకుంటారు. అలాంటి డెడికేషన్ మనకు ఉండాలి సార్. ఇఫ్ యూర్ టెల్లింగ్ రీజన్స్, ఈవెన్ మా స్టూడెంట్స్ చెప్పాలంటే సార్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉన్నా సరే దే విల్ స్టడీ ఫర్ సమ్ టైమ్ సార్, ఒక 10 నిమిషాలని చదువుతారు. గ్రేట్ అండి. అందుకే ఎన్ని ర్యాంకులు వచ్చాయండి జనరల్గా? మనకి ఇప్పటివరకు అయితే ఒక 20+ ర్యాంక్స్ వచ్చాయి సార్. ఓకే, దే ఆర్ ఇన్ టు వేరియస్ స్ట్రీమ్స్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్లో ఉన్నారు. అండ్ మోర్ ఐ టీచ్ ఆన్ దిస్ మైండ్ సెట్ పార్ట్ సార్. బేసిక్గా సబ్జెక్ట్ ఎవ్రీబడీస్ టీచింగ్ సార్, చాలా మెటీరియల్ ఉంది, బట్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మైండ్ సెట్ అండ్ మైండ్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్ పార్ట్లో ఐ ఫోకస్. అందుకే నేను ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ సార్, మొన్న వచ్చిన పేపర్లో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరు కూడా ప్యానిక్ కాలే. ఎందుకంటే ఆ రోజు మార్నింగే డైలీ మార్నింగ్ సెషన్స్ తీసుకుంటే నేను మార్నింగే చెప్పాను, ఈ రోజు మీరు రెడీగా ఉండండి. ఎందుకు చెప్పాను నాకు తెలియదు, ఈ రోజు మీరు రెడీగా ఉండండి, విల్ గెట్ ఏ షాక్, ప్రిపేర్ ఫర్ ద షాక్ అని చెప్పాను. పేపర్ చూశారు, ఆ షాక్కి వీ షుడ్ హ్యావ్ సమ్ షాక్ అబ్జర్వర్ సార్. అట్లా చేశారు. అండ్ డైలీ టీచ్ మెడిటేషన్స్ కానీ ఇవి చెప్పడం వల్ల వాళ్ళకు ఒక స్ట్రెంగ్త్ వచ్చింది సార్. పేపర్ ఇలా ఉంటుంది, ఓకే ఐఎమ్ రెడీ టు డూ, ఐఎమ్ రెడీ టు సాల్వ్. ఎప్పుడైతే మనకు యాటిట్యూడ్ ఉంటుందో మనం చేయగలుగుతాం సార్. ఇక నేను చేయలేను గివ్ అప్ అంటే గివ్ అప్ అంతే. ఎందుకంటే సార్ ఆ 2 hours మేజర్ సార్. మీరు 1 year కానీ 2 years ప్రిపేర్ అయిందంటే ఆ 2 hours ఉంటుంది, ఆ 120 minutesలోనే ఇట్ విల్ డిసైడ్.
అనిరుద్ధ్ గారు, మామూలుగా ఈ సెలెక్షన్ అయిన తర్వాత ఇంటర్వ్యూలకు వెళ్ళే టైంలో జనరల్గా ఏం అబ్జర్వ్ చేస్తారు ఇంటర్వ్యూ చేసే టైంలో అభ్యర్థులు? అంటే చాలా ఈ మధ్య వీడియోస్ వచ్చాయిలేండి చాలా రకాలుగా. అసలు మీరు యాజ్ ఏ దాంట్లో ఉన్నారు కాబట్టి ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తారు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళ? ఎస్ సార్, ఫస్ట్ నేను ఏం అబ్జర్వ్ చేయాలో చెప్తా సార్. వాళ్ళ నాలెడ్జ్ టెస్టింగ్ కోసం అయితే కాదు సార్, ఎందుకంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, మెయిన్స్ లో క్లియర్ చేశారు, అంటే వాళ్ళు నాలెడ్జ్ పీపుల్. వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే ఈ పర్సన్ లో ఒక సర్వీస్ యాటిట్యూడ్ ఉందా, లేకపోతే ఓన్లీ మనీ కోసము, పేరు కోసము, రెడ్ బల్బ్ ఉంటుంది కదా కార్ పైన ఇప్పుడు తీసేశారు, దానికోసం వచ్చారనే చూస్తారు. సెకండ్ వచ్చి యాటిట్యూడ్ చూస్తారు సార్, నీ వైఖరి ఎట్లుందని. ఎందుకంటే మా స్టూడెంట్ లాస్ట్ ఒక అబ్బాయి క్లియర్ చేశాడు, హీ హాస్ కమ్ ఫ్రమ్ బిజినెస్ ఫ్యామిలీ సార్. ఓకే, తను ఏమన్నా తెలుసా సార్ ఇంటర్వ్యూలో, నువ్వు యూపీఎస్సీకి ఎందుకు వచ్చావు, బిజినెస్ చేసుకోవచ్చు కదా, యువర్ మోర్ సూటబుల్ ఫర్ ఏ ఆంటర్ప్రినర్ రన్నర్. అయినా సరే చెప్పాడు, లేదు సార్ నేను ఇదే చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. సో ఏంటంటే అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు, అంటే టెంపర్మెంట్ పోగొట్టేలాగా. ఒక్కసారి స్ట్రెస్ ఇంటర్వ్యూ చేయొచ్చు. ఇంకోటి ఏం చేస్తారంటే సార్, సరదాగా మాట్లాడతారు, చాలా బాగా చేసావంటారు, మీరు ఏది చెప్పినా రైట్ అంటారు సార్, రాంగ్ క్వశ్చన్ కూడా రైట్ అంటారు. అప్పుడు ఏమైందంటే స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది, ఎలా అంటే అలా మాట్లాడతాడు. అప్పుడు అలా కూడా చేస్తాడు, మీరు ఏం చెప్పినా రైటే సార్, నేను ఏమన్నా అవునా. ఇప్పుడు ఇరాన్ యుఎస్ వార్ ఉంది, స్టూడెంట్ అడిగితే ఏమంటాడు డైరెక్ట్ గా, తెలియని స్టూడెంట్ అయితే డైరెక్ట్ గా సైడ్ తీసుకుంటాడు, ఇరాన్ దే కరెక్ట్ సార్ అని. వాళ్ళు అవునా నిజమా ఓకే అంటారు, మార్క్స్ పడవు. ఎవరైతే బ్యాలెన్స్డ్ ఉండాలి సార్, ఇప్పుడు ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉంటారు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని ఉంటుంది, దీనిలోనే వాళ్ళు దే విల్ బి పోస్టెడ్ ఇన్ యుఎస్ ఆర్ ఇరాన్ ఆర్ ఎక్కడో పోస్ట్ అయితే వాళ్ళు బ్యాలెన్స్ ఉండాలి కదా సార్. అండ్ వీ కెన్ నాట్ టెల్ ఏ అబ్సల్యూట్ ఆన్సర్ సార్, దెర్ ఇస్ నో అబ్సల్యూట్ ఆన్సర్, ఈ యుఎస్ రైట్ ఇరాన్ రైట్ అనలేం. యూ షుడ్ హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్. అదే బ్యాలెన్స్ ప్రిలిమ్స్ లో కూడా చెక్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఎట్లా బ్యాలెన్స్గా ఉంటున్నావు, క్వశ్చన్స్ చూసినప్పుడు నువ్వు కంప్లైంట్ చేస్తున్నావా, సాల్వ్ చేస్తున్నావా అని. సో దట్స్ అలాంటి యాటిట్యూడ్ అనేది ప్రిపరేషన్లోనే డెవలప్ చేసుకోవాలి సార్. అనిరుద్ధ్ గారు, ఇంకోటి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలామంది ఐఏఎస్ కావాలనుకునే వాళ్ళు ఢిల్లీ బెటర్ అనేది ఒక పబ్లిసిటీ బాగుంది, ప్రచారం. సో మనకి బెంగళూరులో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి ఐఏఎస్ అకాడమీలు, కొన్ని కాలేజీలే పెట్టారు ఆ ఇంటర్ నుంచే వాళ్ళు మొదలుపెట్టి. సో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయంటే మీరు హానెస్ట్గా ఇక్కడ ఉన్నాయని చెప్పండి. ఎస్ సార్, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ సార్, నేను ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉంటున్నాం కంటే ఐ కెనాట్ టేక్ ఏ బయాస్డ్ ఆన్సర్. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా సక్సెస్ అయ్యారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు సక్సెస్ అయ్యారు, అక్కడ ఉన్న వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో అది మన బట్టి ఉంటుందని నేను అనుకుంటా సార్. ఎందుకంటే ఇప్పుడున్న ఆన్లైన్ రిసోర్సెస్ కానీ సార్, లేకపోతే ఉన్న అవేర్నెస్తో అయితే కనుక ప్రిలిమ్స్ అనేది ఎక్కడున్నా క్రాక్ చేయొచ్చు సార్. మెయిన్స్కి కొంతమంది ఢిల్లీకి వెళ్తారు, ఇప్పుడున్న ఆన్లైన్ సోర్సెస్ వల్ల వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఇంటర్వ్యూకి మాత్రం సార్ ఢిల్లీ కానీ or ఎక్కడ ఎక్స్పోజ్ ఉంటే అక్కడికి వెళ్ళడం ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్స్ దేర్ ఆల్వేస్ సే ఇక్కడే ఉండండి, ఇక్కడే ప్రిపేర్ అవ్వండి, అక్కడ డిస్ట్రాక్ట్స్ ఉన్నాయి అంటారు, బట్ అక్కడ క్లియర్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. సో ఇట్స్ ఆల్ అబౌట్ మన గురించే నేను అనుకుంటా సార్ మేజర్లీ. బట్ ఢిల్లీలో వెన్ యూ హ్యావ్ ఏ డిఫరెంట్ కల్చర్ పీపుల్, సమ్ టైమ్స్ ఏంటంటే లెర్నింగ్ లాగా ఉంటుంది, ఒక్కోసారి డిస్ట్రాక్షన్ లాగా ఉంటుంది. ఇప్పుడు విలేజ్ నుంచి వచ్చిన అబ్బాయి హైదరాబాద్కి వస్తే ఎట్లా డిస్ట్రాక్షన్ ఉంటుందో, మన వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళినప్పుడు దే విల్ ఎక్స్పోజ్ డిఫరెంట్ పీపుల్, లైక్ పంజాబీస్ కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, కాశ్మీర్ నుంచి డిఫరెంట్ వస్తుంది. కాబట్టి దే మైట్ బి నాట్ స్టేబుల్ విత్ ద ఫ్రెండ్షిప్స్ కానీ ఏదైనా కానీ. సో మన పర్సనాలిటీ బట్టే వెళ్ళాలి సార్. కొంతమందికి ఫారెన్ సెట్ అయింది, కొంతమందికి ఇండియా సెట్ అయింది. అంటే ఐ వాంట్ దెమ్ టు టేక్ ఏ కాల్. ఒకసారి ఉండి చూడండి, అక్కడ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు సార్, అట్లీస్ట్ ఒక 1 month ఉండి చూడొచ్చు, లేదా 15 days ఉండి చూడొచ్చు. యూ విల్ అండర్స్టాండ్ మరి అక్కడ పొల్యూషన్కి ఉండగలుగుతున్నామా, లేదా ఎన్విరాన్మెంట్కి ఉండగలుగుతున్నామా. అండ్ మీరు అన్నట్టు కేరళలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్, మన తమిళనాడులోనే, మన హైదరాబాద్లో ఉన్నాయి. బట్ ఫైండింగ్ ఏ రైట్ మెంటర్ ఆర్ ఆ ఇన్స్టిట్యూట్ కరెక్ట్గా జెన్యున్. అంటే ఈ మధ్య కూడా సార్ ఇన్స్టిట్యూట్స్ అందరూ కూడా ర్యాంకర్స్ పేర్లు వేసుకుంటారు, ఎక్కడ ఒకే ర్యాంకర్ పేరు సేమ్ ఇంటర్ కాలేజీల టైప్ అయిపోయినాయి ఐఏఎస్ అకాడమీలు కూడా. నేను చూశాను హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్ వేసుకున్న ఫోటోనే, యూపీఎస్సీ క్లియర్ చేసిన ఫోటోనే విజయవాడలో వేసుకున్నారు, ఇంకో దగ్గర ఆ విజయవాడలో 2 ఉంటే 2 దగ్గర వేసుకున్నారు. ఇట్లా రకరకాలుగా అది ఆ పబ్లిసిటీ చేస్తున్నారు. సో కరెక్ట్ ఇన్స్టిట్యూషన్ అని ఎట్లా తెలుసుకోవాలి ఒక క్యాండిడేట్ జాయిన్ అయ్యే ముందు? అయితే సార్ ఇది కాంపిటీషన్ కమిషన్ వాళ్ళు ఏం చేశారంటే ఆ స్టూడెంట్ ఏ కోర్స్ తీసుకొని తెచ్చుకున్నాడు చెప్పమన్నారు సార్. సో ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఎలా చేశాయంటే ఈయన ఓన్లీ ప్రిలిమ్స్ కోర్స్ తీసుకున్నాడు, ఈయన మెయిన్స్ కోర్స్ తీసుకున్నాడు, ఈయన ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్పాల్సి వస్తుంది. అండ్ మీరు అన్నట్టు ఎందుకు మల్టిపుల్ ప్లేస్లో ఉంటున్నాయి అంటే ఆ స్టూడెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్కి ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూకి వెళ్తాడు సార్. మాక్ ఇంటర్వ్యూ ఇస్ ఏ ఫ్రీ ఇంటర్వ్యూ కండక్టెడ్ బై ఆల్ ది ఇన్స్టిట్యూషన్స్. మనం వెళ్ళి కూర్చుంటారు, ఇట్లా మైక్ ముందు కూర్చుని లేదా బోర్డు ముందు కూర్చొని మాట్లాడతారు. అప్పుడు ఏమైంది అంటే తన పేరు కూడా లిస్ట్లో వేసుకుంటారు అనమాట. మనం అడగాల్సింది ఏంటంటే ఈ స్టూడెంట్ నిజంగా చదివాడా,
ఫస్ట్ కా నుంచి అనే క్వశ్చన్ అడగాలి. కానీ ఆ క్వశ్చన్ ఎప్పుడైతే స్టూడెంట్స్ అడుగుతారో, ఎప్పుడైతే పేరెంట్స్ అడుగుతారో, అప్పుడు ఇన్స్టిట్యూషన్స్ విల్ బి అకౌంటబుల్ సార్. లేకపోతే ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ అయిపోయిన పీపుల్తోనే మాట్లాడాలి. తప్పేముంది సార్, క్లాస్ ఎలా జరుగుతున్నాయి, డౌట్స్కి స్కోప్ ఉందా, టెస్ట్ పెడుతున్నారా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారా, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ మీద వీ క్యాన్ ఫిల్టర్ అయ్యే ఇన్స్టిట్యూషన్ సార్, అది ఎవరైనా కానీ. అండ్ మనకు మెంటర్తో మాట్లాడితే అర్థమవుతుంది సార్, ఎందుకంటే మనం ప్రిపేర్ అయి ఉంటే మనకు అర్థమవుద్ది మెంటర్ కరెక్ట్ చెప్తున్నాడు లేదని. మనమే ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళి లేకపోతే మనమే చూసి నమ్మేస్తే అది నాకు తెలిసి మనదే రెస్పాన్సిబిలిటీ సార్. ఈవెన్ నేను ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకున్నా, నెక్స్ట్ జనరేషన్ జాయిన్ అవ్వాలనుకుంటే మనమే వీ షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్ టు ఆస్క్ దెమ్, సార్ ఈ స్టాండర్డ్ సరిపోవట్లేదు, ఇది ఎగ్జామ్ స్టాండర్డ్ కాదు కదా అని అడిగే స్టేజ్లో స్టూడెంట్ ఉండాలి. అందుకే కొంచెం మన హోంవర్క్ మనం చేసి వెళ్ళాలి సార్. అదే హోంవర్క్ నేను చెప్తా, వెంటనే అడ్మిషన్ తీసుకోం, బట్ ఐ ఆస్ దెమ్ టు ప్రిపేర్ అండ్ కమ్. ఎవరైతే ప్రిపేర్ అవుతారో దే విల్ కమ్ ఫార్వర్డ్ సార్, అదర్వైజ్ దే విల్ బి లీవింగ్. ఎందుకంటే టైంపాస్ కూడా చాలా మంది రావచ్చు కదా, అంటే దే వాంట్ టు బికమ్, బట్ ఈ ప్రాసెస్ దే కెనాట్ ఫేస్. అనిరుద్ధ్ గారు, మీరు మొదట్లో ఒక మాట అన్నారు, చాలామంది పాపం లాస్ట్ ఛాన్స్ వాళ్ళు క్లియర్ చేయలేకపోయారు, ఇది ఎట్లాగైనా క్లియర్. వాళ్ళకి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఉన్న ఆప్షన్ ఏంటండి? అంటే ఏది చేస్తే బెటర్ అంటారు వాళ్ళు? అంటే లాస్ట్ ఛాన్స్ మిస్ అయిన వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి? అయితే నేను ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను వేరే స్టూడెంట్స్ చూసాను కదా సార్, వాళ్ళు ఏం తీసుకున్నా నేను చెప్తా, ప్రాక్టికల్గా ఉంటుంది. కొంతమంది ప్రిపరేషన్ టైంలోనే సార్ దే ఆర్ ప్రిపేరింగ్ లా ప్యారలల్లీ. ఓకే, లా కెరీర్ వాళ్ళు సార్టెడ్, ఇది రాకపోయినా అది వెళ్తారని. కొంతమంది గ్రాడ్యుయేషన్ అయిపోయాక సార్ యూ క్యాన్ డూ ఎంఏ డిస్టెన్స్. నేను రోజు కాలేజ్కి వెళ్ళాను, డిస్టెన్స్ ఇగ్నూలో అంబేద్కర్లో ఎక్కడేం చేయొచ్చు. అవును. దానివల్ల ఏమైంది అంటే మీరు యూజీసీ నెట్ అని ఒక ఎగ్జామ్ రాస్తే పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి 42,000 స్టైఫండ్ వస్తుంది, మా స్టూడెంట్స్కి వస్తుంది ఢిల్లీలో యూనివర్సిటీలో. అది చేస్తూ ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది పబ్లిక్ పాలసీకి చాలాసార్లు కొన్ని స్కీమ్స్కి కానీ ప్రోగ్రామ్స్ కానీ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది, పబ్లిక్ పాలసీలో ప్లేస్ ఉందని, దానికి వెళ్ళొచ్చు. కొంతమంది ఎంబీఏ చేయొచ్చు. అంటే ఆల్టర్నేట్ కెరియర్ కూడా సార్ 3 అటెంప్ట్స్ అవుతా పెట్టుకోవడం బెటర్. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు సార్, వాళ్ళు క్లియర్ చేయకపోతే ఏం చేస్తారు సార్, దే గో ఫర్ ఎ క్లినిక్, దే గో ఫర్ ఎండీ కదా. కానీ ఎవరికైతే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, బీటెక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ప్రాబ్లం. సో దట్స్ వై ప్రిపేర్ ప్యారలల్లీ. ఇంకొక కోర్స్ ఉండాలి. అండ్ ఇంకోటి సార్, మన యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఒక అద్భుతమైన క్వశ్చన్ అడుగుతారు సార్, ఏమంటారంటే ఈ లాస్ట్ అటెంప్ట్ కదండి ఇది, రాకపోతే ఏం చేస్తామంటారు సార్, అడుగుతారు ఏం చేస్తామంటే, నో సార్ ఐ హ్యావ్ ఏ ప్లాన్ బి. ఏంటి, నేను ప్యారల్గా ఇది చేశాను, నా గోల్ అనేది కంట్రీకి సర్వింగ్ కానీ సొసైటీకి సర్వింగ్ అన్నప్పుడు ఇది రాకపోతే ఇది చేస్తా, బట్ ఐమ్ 100% షూర్ దట్ ఐ క్లియర్ అని చెప్పాలి. ఎందుకంటే సార్ ప్లాన్ బి లేని వాళ్ళని హౌ కెన్ దే సెలెక్ట్? ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు సార్, అతనికి ప్లాన్ బి ఉండాలి కదా సార్. అబ్సల్యూట్లీ కరెక్ట్. లేదు సార్ నాకు ప్లాన్ ఏనే ఉంది, నాకు ప్లాన్ బి లేదంటే ఇది ఇట్లా అయితే అనుకోలే అంటే కాదు కదా. అది ఓన్లీ మూవీస్ లో చెప్పడానికి బాగుంటుంది సార్. ఒక డైలాగ్ ఉంటుంది సార్, ఫేమస్ డైలాగ్, విచ్ ఇస్ నాట్ ప్రాపర్. యూ హ్యావ్ ప్లాన్ ఏ ప్లాన్ బి అంట, ప్లాన్ బి టు మేక్ వర్క్ ప్లాన్ ఏ అంట. అంతే, అది వేరే వాటిలో సార్, దీనిలో కాదు. సో ఇంకో కొంతమంది వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు సార్, వర్క్ చేస్తూ ఇంటర్వ్యూకి ఇస్తారు. స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఈయన వర్క్ చేస్తుంది కదా, ఆల్రెడీ జాబ్ ఉంది కదా, దీనికి ఎందుకు ఇస్తారు అనుకుంటారు, కానీ వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, ఈజ్ ఆల్రెడీ డూయింగ్ సర్వీస్ కాబట్టి తనకి ఇస్తారు. సో మనం యూపీఎస్సీ థింకింగ్ స్టైల్లో థింక్ చేసుకుని మనం క్లియర్ చేయొచ్చు. కానీ సార్ కంప్లీట్గా అదే డిపెండ్, అంటే 3 అటెంప్ట్స్ వరకు చెప్తుంది సార్. 3 అటెంప్ట్స్ తర్వాత డు నాట్ గో ఫార్వర్డ్. అనిరుద్ధ్ గారు, చాలామంది పేరెంట్స్ ఇంటర్లో ఈ కన్ఫ్యూజన్ బాగుంటుంది పేరెంట్స్కి, వాళ్ళ పిల్లల్ని యూపీఎస్సీ ప్రిపేర్ చేయించాలంటే ఏ గ్రూప్ తీసుకుంటే మా పిల్లలకి యూపీఎస్సీ ఈజీ అవుతుంది, మ్యాథ్సా, సైన్సా, కామర్సా, ఆర్ట్సా అనేది చాలామంది కన్ఫ్యూజన్. సో మీరేం సజెస్ట్ చేస్తారు సార్? నేను ఇప్పుడు చెప్పేది మేబీ పేరెంట్స్ నచ్చపోవచ్చు, బట్ ఐ విల్ టెల్ ద ట్రూత్ సార్. ఏంటి అంటే వాళ్ళు ఏ చదువుకున్నా దగ్గర అటెంప్ట్ ఫర్ యూపీఎస్సీ సార్. ఎందుకంటే డాక్టర్స్ ఉన్నారు, ఐఐటి ర్యాంకర్స్ ఉన్నారు, అండ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, మన యూనివర్సిటీస్ వచ్చిన వాళ్ళు. నేనేమంటానంటే కాలేజ్ అనేది ఎట్లుండాలంటే సార్, తనకి స్కిల్స్ వచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 కంబైన్గా ప్రిపేర్ చేసి వాళ్ళకి సెలెక్ట్ అవుతున్నారు, కానీ కాలేజ్ లైఫ్, ఆ ఎక్స్పీరియన్స్, లీడర్షిప్ క్వాలిటీస్ అవి మిస్ అవుతారు. కాబట్టి ముందు ఫోకస్ ఆన్ కాలేజ్. ఒక మంచి డిగ్రీ కాలేజ్ అయినా సరే అది మంచి ప్రాపర్ కాలేజ్ అయి ఉండాలి, బీటెక్ అయినా బీటెక్ అయి ఉండాలి. ఏదైనా మంచి ప్రాపర్ కాలేజ్లో వాడు అన్ని రకాలుగా హోలిస్టిక్గా డెవలప్మెంట్ అయ్యే కాలేజ్కి వెళ్ళి అప్పుడు సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో ప్రిపేర్ అవ్వడం బెటర్ సార్. ఎందుకంటే థర్డ్ ఇయర్ వచ్చాక తనకి ఇంట్రెస్ట్ లేకపోతే, తనకి డిగ్రీ ప్రాపర్ డిగ్రీ ఉండదు, జస్ట్ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది అంతే. కానీ వాళ్ళ కోసం ఏమంటున్నాం అంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఎంబీఏ, గో ఫర్ ఎంఏ, దేర్ ఆర్ మెనీ గుడ్ ఇన్స్టిట్యూషన్స్, అట్లా చేయొచ్చు. బట్ వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ఇష్టం కూడా కాబట్టి కదా సార్, ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఎ గుడ్ ప్రాపర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అండ్ స్టడీ వెల్, హ్యావ్ దట్ ఎక్స్పీరియన్సెస్, హ్యావ్ సమ్ ఫెయిల్యూర్స్, అది ఫ్రెండ్షిప్లో కానీ సబ్జెక్ట్లో కానీ హ్యావ్ సమ్ ఫెయిల్యూర్స్, సో దట్ వాళ్ళకి ఆ స్ట్రెంత్ వస్తుంది సార్. అండ్ మీరు కనుక చూస్తే సార్
ఇంటర్లో ఐఐటి ర్యాంక్ కొట్టిన వాళ్ళు సార్ కొంతమంది స్టూడెంట్స్ చనిపోవడం మనం విన్నాం ఐఐటిలో. అవునండి, వాళ్ళ పాపం ఎస్, ఎందుకంటే సార్ స్ట్రెస్ అనిపిస్తుంది. వాళ్ళు అప్పటి వరకు సక్సెస్నే చూశారు సార్, సడన్గా ఫెయిల్యూర్ వచ్చేది తట్టుకోలేపాడు. అందుకే స్టూడెంట్స్కి అనేది గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే స్పోర్ట్స్లో మనం ఖచ్చితంగా ఒక గేమ్ ఓడిపోతాం సార్, ఖచ్చితంగా అన్ని గెలవంగా. ఓడిపోయినప్పుడు వాడికి అర్థమైంది ఏంటంటే లైఫ్ విల్ గివ్ యూ ఫెయిల్యూర్స్ అని. అది ఇక్కడ అర్థం కావాలంటే లెట్ దెమ్ గో టు కాలేజ్, గుడ్ కాలేజ్, లెట్ దెమ్ స్పెండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్, లెట్ దెమ్ మేక్ ద డెసిషన్. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలని అలా ఉండి కూడా ప్రిపేర్ అవ్వాలి సార్. టాప్ కాలేజ్లో చదివి కూడా ప్లేస్మెంట్ ఆప్షన్ వచ్చి కూడా ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ సివిల్ సర్వీస్ దట్ ఈస్ ప్రాపర్ సార్. ఏ ఆప్షన్ లేకుండా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఇది తప్ప నాకు ఏం రాదు అన్న ఒపీనియన్ ఇంటర్వ్యూ కనుక ఇస్తే తను కూడా ఏమనుకుంటాడు, ఓహో వీడికి ఓన్లీ యూపీఎస్సీ తప్ప ఏం చేయలేడా అన్నప్పుడు ఈ నాట్ బి సెలెక్టెడ్ కదా సార్. ఇప్పుడు జాబ్లో కూడా చూడండి, అంతే ఒక పని వచ్చిన వానికి 4 పనులు వచ్చిన వానికి మధ్య చాలా తేడా ఉంటుంది. ఎస్ సార్, అంతే కదా. ఎస్ సార్, 4 పనులు చేసే వాళ్ళనే ఏ సంస్థ అయినా సెలెక్ట్ చేసుకుంటుంది. కానీ పేరెంట్స్ ఏమనుకుంటారంటే సార్ ఇంటర్ నుంచే డిగ్రీ నుంచే ప్రిపేర్ చేస్తే అప్పటికి సరిపోద్ది అంటారు, కానీ అది కాలేజ్ లైఫ్తో కూడా చేయొచ్చు సార్. కరెక్ట్. కొంతమంది స్టూడెంట్స్ చేయలేకపోవచ్చు, అందుకే జాయిన్ చేస్తున్నారేమో. ఇట్స్ దేర్ ఓన్ డెసిషన్ సార్, స్టూడెంట్ డెసిషన్ కానీ వాళ్ళ డెసిషన్ కానీ. దే షుడ్ అంటే పేరెంట్స్ కూడా సార్ జాయిన్ చేశాక దే షుడ్ ఫాలో అప్, దే షుడ్ సీ సార్ మా వాడు చేయగలుగుతున్నా లేదా. మానిటరింగ్ అనేది చాలా అవసరం. చాలా మంది మేము చదువుకుంటప్పుడు ఐఐటి లెవెల్ స్టాండర్డ్ కాలేజ్లో వేసారు సార్, వాడు ఎంసెట్ స్టాండర్డే కావాలనుకుంటున్నాడు. ఐఐటికి వెళ్ళడం వల్ల ఎంసెట్ రాలి, ఐఐటి రాలి. ఇదే మనకు ముందే తెలుస్తుంది, ఎంసెట్లో టాప్ ర్యాంక్ వచ్చేది. సో స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ప్లస్ వాడు పెట్టే ఎఫర్ట్ రెండు చూడాలి సార్. ఇంట్రెస్ట్ ఒకటే సరిపోదు, ఎఫర్ట్ ఎంత పెడుతున్నాడు, నిజంగా ఇన్సేపు చదవగలడా, నిజంగా పొద్దున్న లేస్తాడా, నిజంగా ఇది చేస్తాడా అనే బేరీ చేసి చేయాలి తప్ప సార్ అన్నెసరిగా చేయకూడదు, చేయదు సార్. ఎందుకంటే లాస్ట్కి ఏ జాబ్ రాకుండా ఎందుకు ఇది లేకపోవడం అనేది వెరీ సాడ్ థింగ్ సార్. అందుకే నేను స్టూడెంట్స్ కూడా ముందే ప్లాన్ బి గురించి చెప్తాను. అసలు ఎవరు చెప్పరు, ఏ ఇన్స్టిట్యూషన్స్ కూడా దే ఆల్వేస్ ఎంకరేజ్ టు జాయిన్ అగైన్ అండ్ అగైన్. సో ఓకే 4th attempt జాయిన్ 5th attempt, బట్ నేనేమంటా అంటే యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ కెరియర్. ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉండాలి, నీ పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి, సో ఎవ్రీబడి విల్ హ్యాపీ. సో వీఆర్ గోయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ సార్. బట్ ఐ థింక్ ఫైనల్గా అయితే ఇదే సక్సెస్ అవుద్దాం అనుకుంటాను నేనైతే. థ్యాంక్ యూ అనిరుద్ధి గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.